కాకినాడ జిల్లాలోని తునిలో ఒక దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీకి చెందిన నారాయణరావు అనే వ్యక్తి ఒక మైనర్ బాలికని హంసవరం అనే ప్రాంతంలో సపోటా తోటలో అత్యాచార యత్నం చేస్తున్నట్లుగా ఒక వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది. స్థానికంగా ఉండే యువకుడు ఆ సంఘటన చూసి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ నారాయణరావు అనే వ్యక్తిని ఎప్పటికే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయన మీద దేహశుద్ధి చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇదే విషయం మీద ఆయన మీద పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు అయితే ప్రకటించారు. అయితే అదే ప్రాంతానికి పక్కనే ఉండే హోంమంత్రి అనిత ఈ విషయం మీద ఇంకా స్పందించకపోవడం ప్రజల్లో చాలా ప్రశ్నలు లేవనెత్తినట్లు చేస్తుంది. అయితే ఆమె మీద ఇప్పటికే ఆ డిపార్ట్మెంట్లో ఆమె సరిగా పని చేయట్లేదు, ఆ డిపార్ట్మెంట్ సరిగా పట్టించుకోవట్లేదు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయని డిప్యూటీ సీఎం ఆమె మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలాసార్లు. ఆమె ఆ మినిస్ట్రీని పట్టించుకోవట్లేదు, సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. అదేవిధంగా అదే హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక పోలీసు సరిగా వ్యవహరించట్లేదని ఇప్పటికే ఆయన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది హోమ్ మినిస్టర్ గారికి. అయితే ఎవరో ఒకరి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కూడా ఆ సంఘటనల మీద ఆమె చర్యలు తీసుకోకపోవడం అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది రాష్ట్రంలో. అసలు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయని. అయితే మొత్తానికి ఈ 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక మీద ఇప్పటికే ఆ నారాయణరావు అనే టీడీపీకి చెందిన వ్యక్తి పలుమార్లు ఇలా స్కూల్ నుండి బయటికి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే దీని మీద ఇప్పటికే పోలీసులు పూర్తిగా విచారణ చేపడతామని అయితే ప్రకటించారు. అయితే నారా లోకేష్ గారు కూడా దీని మీద చాలా సీరియస్ అయ్యి దీని మీద యాక్షన్ తీసుకోండి అని అధికారులకు అయితే ఆర్డర్స్ అయితే జారీ చేశారు. అయితే ఏదో సమస్య వచ్చినప్పుడే రెస్పాండ్ అవ్వడం కాదు, ముందస్తు చర్యగా లోకేష్ గారు విద్యారంగాన్ని లేదా అతని డిపార్ట్మెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే చర్యలు చేపడుతున్నారనేది అందరికీ ఆలోచనగా మారింది. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ని మారుస్తాం, కరికులంని మారుస్తాం, పాలసీలు చేంజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే విద్యార్థులకి ఎలాంటి రక్షణ ఉంది? అసలు వాళ్ళు స్కూల్సెస్ నుండి కావచ్చు, హాస్టల్ నుండి కావచ్చు, ఏ సమయానికి బయటికి వెళ్తున్నారు, ఎవరు వాళ్ళని తీసుకెళ్తున్నారు, ఎవరి కన్సర్న్ మీద తీసుకెళ్తున్నారు అనేది ఎవరికీ తెలియని విషయం. అయితే దీని మీద ఇంకా ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైనా తప్పు చేస్తే అదే వారికి ఆఖరి రోజు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే అతని పార్టీకి చెందిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఇందులో ప్రధాన నిందితుడిగా కనిపిస్తున్నాడు. అయితే ఆయన మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? ఓన్లీ చట్టానికి అనుగుణంగానేనా, లేదా పార్టీ తరపున కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇక ముందట మనం చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ ప్రేమ్తో రాజు, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.